సో గైస్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో అరేస్ గురించి మాట్లాడుకున్నాము అండ్ అరే మెథడ్స్ గురించి కూడా మనము ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఐ థింక్ మనం లాస్ట్ వీడియోలో ఆబ్జెక్ట్స్ గురించి కూడా ఒక ఇంట్రడక్షన్ అనేది మనం ఆల్రెడీ లైక్ డిస్కస్ చేసినట్టయితే గుర్తు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆబ్జెక్ట్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాము అండ్ వన్స్ ఆఫ్టర్ డన్ విత్ ద ఆబ్జెక్ట్ you'll learn about like a few example programs regarding conditional statement, looping statement, functions and array and object. అంటే ఈ 5 కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని ఎలా మనం నేర్చుకోవచ్చు, ఒక లాజిక్ మనం ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది మనము డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాట్ ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్ట్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి. సో ఆబ్జెక్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ డేటా టైప్. Object which is nothing but a data type where you can store the data in pair, key and value format. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ని నేను స్టోర్ చేసుకోవాలి అన్నా, లేదు అంటే ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి అన్నా, లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ అనే ఒక అప్లికేషన్ లో లాగిన్ అయ్యారు. సో ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ లో మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీరు డిఫరెంట్ డేటా ఇస్తూ ఉంటారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా నేమ్ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, సేమ్ అలానే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అండ్ కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి అండ్ దాని తర్వాత ఖచ్చితంగా అడ్రస్ ఇవ్వాలి. ఎందుకు అన్నట్లయితే మనకు అడ్రస్ లేకుండా ప్రోడక్ట్ అనేది డెలివరీ అవ్వదు కదా. సో ఖచ్చితంగా మనము ఈ వాల్యూస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ మీ నేమ్ కానీ, ఈమెయిల్ కానీ, మొబైల్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ దగ్గరకు వస్తే అడ్రస్ అనేది మళ్ళీ మనకి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ స్టేట్ ఉంటుంది, సిటీ ఉంటుంది, మండలం ఉంటుంది అండ్ లైక్ ఆల్సో లైక్ ఏరియా ఉంటుంది, ల్యాండ్ మార్క్ ఉంటుంది, పిన్ కోడ్ ఉంటుంది. లైక్ ఇలాంటి డేటా అనేది మనము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్లోనే స్టోర్ చేయాలి అంటే పాసిబుల్ అవ్వదు. జస్ట్ ఇమాజిన్ ఒక వేరియబుల్లో మీరు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి అన్నట్లయితే నేమ్కి ఒక వేరియబుల్ తీసుకోవాలి, ఈమెయిల్కి ఒక వేరియబుల్ తీసుకోవాలి, మొబైల్ నెంబర్కి ఒక వేరియబుల్ తీసుకోవాలి అండ్ మనం చూసుకున్నట్లయితే జెండర్కి మనం వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి అండ్ అడ్రస్లో మళ్ళీ మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ దానికి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3నే అనుకుందాము, లైక్ స్టేట్, సిటీ లేదన్నట్లయితే కంట్రీ అనుకుందాము. సో ఈ 3 వాల్యూస్కి నువ్వు ఖచ్చితంగా 3 లైక్ వేరియబుల్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ ని మనం స్టోర్ చేసుకోవడానికి ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటున్నాము? 1 2 3 4 5 6 7 ఆల్మోస్ట్ 7 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఈవెన్ ఈ 7 వేరియబుల్స్ అనేవి మనం జస్ట్ ఒక బేసిక్ వేలో మనము నేర్చుకుంటున్నాం కాబట్టి 7 వేరియబుల్స్. బట్ యు నో వన్ థింగ్, మనం రియల్ టైంలో వెళ్ళినప్పుడు ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది 70 వేరియబుల్స్ దాకా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక యూజర్ని నువ్వు స్టోర్ చేసుకోవడానికి 70 వేరియబుల్స్ తీసుకుంటే జస్ట్ లైక్ ఇమాజిన్ 100 యూజర్స్ని స్టోర్ చేసుకోవాలి అంటే వాట్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ 1000 users? Or just imagine Flipkart is not a small application, so it has like lakhs of users. So like how they can store like user information in separate variables? It's not possible, guys. Okay. So it's not possible to store all the information in individual variables. So that object came to the picture. Simply you can store all the user information into a single variable. Just for example, user1. Let user1 is equals to whatever the key and value. As we discussed, name, age, address, mobile number, and for example, email ID, whatever the information. So simply you can assign to a single variable. And inside this particular object, you can have 100 ways. But finally, you are going to assign to a single variable. And what if you want to store multiple users data? Like if I want to store 100 users data, even in that situation, I don't take 100 variables. Simply, I can create a single variable called
let users, and I'll take array. And inside the array, as we know, array will allows different type of data, string data, numeric data, and also array, and also object. So here I can take objects. So that can be 100 users, 1000 users. So all the data into a single variable users. So that's what actually array, already we know that. And if you want to access a particular user information, yes, you can access through index. Or if you want to, like find out that particular user in a different way, yes, you can. Based on the, for example, section, or based on the age, or based on the city, yes, we can. సో దానికోసం మనకి హైర్ ఆర్డర్ ఫంక్షన్ ఉంటుంది, మ్యాప్ అని, ఫిల్టర్ అని, రైట్, రెడ్యూస్ అని. సో ఇలా ఉంటుంది అనమాట. సో వీ కెన్ డూ ఫిల్టర్ బేస్డ్ ఆన్ ద సిటీ ఇఫ్ యూ వాంట్ గెట్ ద యూజర్ ఇన్ఫర్మేషన్. అది మనం తర్వాత మాట్లాడుకుందాము. అండ్ సేమ్ వీ హ్యావ్ ఫైండ్ ఆల్సో. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎగ్జాక్ట్ యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాల్ టికెట్ నెంబర్ చూసుకున్నా, లేదన్నట్లయితే ఐడి అంటే లైక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు ఒక యూనిక్ ఐడి అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు, రైట్? సో ఐడిని బేస్ చేసుకుని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే యూ కెన్ గో ద ఫైండ్. సో ఫైండ్ విల్ గివ్ యూ ఎ సింగిల్ లైక్ అ రిజల్ట్, బట్ ఫిల్టర్స్ విల్ గివ్ యూ మోర్ దెన్ వన్, వన్ ఆర్ మోర్ దెన్. ఓకే, బట్ మ్యాప్ అనేది అలా కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైక్ పర్పస్ అనేది ఉంటుంది. సో ఇలా అనమాట. అంటే మనం ఆబ్జెక్ట్ అనేది తీసుకోవడం వల్ల ఇలా బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ మనకి మల్టిపుల్ యూజర్స్ డేటా కావాలన్నప్పుడు ఏం చేస్తాము, సింపుల్ గా ఆ యొక్క ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఒక అరే లోపల పెట్టేస్తాము. సింపుల్ గా అన్ని కలిపి అరే నుంచి మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా అరే మెథడ్స్ మనకి ఏదైతే కావాలో ఆ మెథడ్స్ అన్ని మనము ఈజీగా లెక్క తీసుకోవచ్చు అన్నట్టు, రైట్? సో దిస్ వుడ్ యాక్చువల్లీ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నట్లయితే, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని, అండ్ ఆ ఆబ్జెక్ట్ తో లైక్ ఏవైతే మనకి మెథడ్స్ ఉంటాయో జనరల్ గా, సో ఆ మెథడ్స్ అనేది ఒకసారి మనం నేర్చుకుందాం. So now just I'm going to create a object called, for example, let my obj, which means my object. సో లేదంటే నిన్న మనం ఇక్కడ చూసాం కదా, అంటే కొంచెం పెద్ద డేటాతో చెప్పినప్పుడు మీకు కూడా కొంచెం ఇనీషియల్ కష్టం ఉన్నా కానీ అర్థమవుతుంది. డమ్మీ చేశాను అనమాట, ఇది జేసన్ డేటా. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాను, లేదంటే నేను ఆల్రెడీ మన ప్రోడక్ట్స్ చూసాను కదా, యూజర్ అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఓకే, నేను మన యూజర్స్ తీసుకున్నట్టున్నాము. ఓకే, నేను తీసుకుందే యూజర్స్. సరే, ఈరోజు మనం ప్రోడక్ట్స్కి వెళ్దాంలే. ప్రోడక్ట్స్ ఏం తక్కువ కాదనుకుంటా, ప్రోడక్ట్స్ కూడా అలానే ఉంటుంది. ఓకే, సరే, ఏదో ఒకటి తీసేసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ అప్ టు యూ. This would actually complete object. So now I'm going to assign this to a variable to my object. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను 70 వాల్యూస్ ఉన్నా కానీ మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఐడి అని, ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, మిడిల్ నేమ్ అని, ఏజ్ అని, జెండర్ అని, ఇవన్నీ మీరు ఆల్రెడీ ఇచ్చే ఉంటారు ఒక ఒక ప్లాట్ఫామ్ లో. ఫోన్ నెంబర్ అని, మళ్ళీ యూజర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే లైక్ ఫస్ట్ మీకు ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, ఇలా మీ ఈమెయిల్ ఐడి తీసుకున్న తర్వాత యూజర్ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకోమని చెప్తుంది. అండ్ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ప్రొఫైల్ ఇమేజ్ ఏదైతే ఉందో అది, అండ్ బ్లడ్ గ్రూప్, హైట్, వెయిట్, ఐ కలర్, హెయిర్ కలర్, మళ్ళీ ఐపీ అడ్రస్ అండ్ అడ్రస్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో మొత్తం మీరు ఓవరాల్ గా చూసుకుంటే చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో, రైట్? సో ఇప్పుడు మనము ఇదే ఒక ఆబ్జెక్ట్ అయితే, ఈ ఆబ్జెక్ట్ ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము. ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీ అంటే మైట్ బి ఇట్స్ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే ఫైన్. సో నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. లైక్ ఒకవేళ మనకి మొత్తం కంప్లీట్ గా ఆబ్జెక్ట్ కావాలి అన్నట్లయితే ఏం చేద్దాము, కన్సోల్ డాట్ లాగ్. అండ్ రిమెంబర్ మనం ఇక్కడ మాత్రమే కన్సోల్ అనేది యూజ్ చేస్తున్నాము, ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఎక్కువ మనం కన్సోల్ అనేది యూజ్ చేస్తాము. బట్ వన్స్ మనకి జావా స్క్రిప్ట్ అనేది కొంచెం అర్థమయ్యింది, ప్రోగ్రామింగ్ అంతా లాజిక్ అంతా అర్థమైంది అన్న తర్వాత మనం అంతా లైక్ ఏదైతే కోడ్ రాస్తామో ఇదంతా కూడా మన కన్సోల్లో జస్ట్ టెస్టింగ్ పర్పస్ అంతే. యాజ్ ఎ డెవలపర్ ఈ లాజిక్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అన్న దానికి మాత్రమే మనం కన్సోల్ అనేది చూస్తాము. లేదంటే మన ఎర్రర్స్ వస్తే మన కన్సోల్లో కనిపిస్తుంది కాబట్టి ఆ మూమెంట్ లో మనము కన్సోల్లో చెక్ చేస్తాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ వీ షుడ్ నాట్ రైట్ ఈవెన్ వన్ సింగిల్ కన్సోల్ ఇన్ ద రియల్ టైమ్. అంటే మీరు ఒకవేళ డెవలప్ చేసేటప్పుడు చెక్ చేసుకున్నా కానీ లేటర్ ఆన్ యూ షుడ్ రిమూవ్ కన్సోల్ వైల్ యు ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ద ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేసేటప్పుడు ఒక సింగిల్ కన్సోల్ కూడా ఉంచకూడదు అనమాట. సో మరి ఇక్కడ ఎందుకు రాస్తున్నాం అన్నట్లయితే మనము ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుందా లేదా, లేకపోతే ఒక ప్రోగ్రామింగ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి నేర్చుకోవడము, సో మనం ఇదంతా చేస్తున్నాం అన్నట్టు. ఓకే. సో ఇక్కడ ఒకవేళ నాకు కంప్లీట్ ఆబ్జెక్ట్ కావాలి అన్నప్పుడు నేను ఏం చేస్తాను, మై ఆబ్జెక్ట్ అని చెప్పేసి కాల్ చేస్తాను. ఎప్పుడైతే నేను మై ఆబ్జెక్ట్ అడుగుతానో నాకు ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూడండి వచ్చేసింది, రైట్. అడ్రస్ అని చెప్పేసి, అంటే ఇక్కడ మీకు అవుట్పుట్ మాత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇస్తుంది. లైక్ ఏతో స్టార్ట్ అయింది చూడండి, లాస్ట్ వాల్యూ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డబ్ల్యూతో ఎండ్ అయిపోయింది. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మీ కన్సోల్లో అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇలా వస్తుంది కదా అని చెప్పేసి మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అది బై డిఫాల్ట్ గా మనకు అలా ఇస్తుంది అనమాట కన్సోల్లో అవుట్పుట్ అని. ఈవెన్ మీరు డెవలప్మెంట్ లో కూడా మీరు బ్రౌజర్ కన్సోల్కి వెళ్ళినా కానీ మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే మీకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఓకే ఫైన్. సో ఇది మనం ఒక కంప్లీట్ ఆబ్జెక్ట్ అంటే ఉన్న వాల్యూని అంతా మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే యూజ్ చేసే విధానం కన్సోల్ డాట్ లాగ్ మై ఆబ్జెక్ట్ అని చెప్పేసి. నా జస్ట్ ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యూజర్ అనుకుందాము, రైట్. ఇది ఒక యూజర్ అయితే మనము జనరల్ గా కార్డ్స్ అంటే లైక్ ఒక ప్రోడక్ట్ అయినా అవనివ్వండి, లేదంటే ఒక యూజర్ మేనేజ్మెంట్ లో ఒక యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా అవనివ్వండి, మనము కార్డ్ అనేది బిల్డ్ చేయడం చాలా కామన్ థింగ్ అనమాట, రైట్. అంటే యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఏం చేస్తానంటే ఈ కార్డ్ లో డిస్ప్లే చేస్తా. ఓకే, యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ కార్డ్ లో నేను డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క యూజర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో యూజర్ ఇన్ఫర్మేషన్ జనరల్ గా మనం ఏమి చూపిస్తాము అనేది క్వశ్చన్. ఇక్కడ ఏం డేటా ఉంది అనేది మ్యాటర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ లో లేదంటే ఒక ప్లాట్ఫామ్ లో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు మల్టిపుల్ డేటా ఇస్తారు. లైక్ మీరు పాస్వర్డ్ ఇస్తారు, ఈమెయిల్ ఐడి ఇస్తారు, లేకపోతే మీ పాన్ నెంబర్ ఇస్తారు, ఆధార్ కార్డ్ ఇస్తారు. లైక్ యూ కెన్ ప్రొవైడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. బట్ మీరు వన్స్ ఆ యొక్క ప్లాట్ఫామ్ లోపలికి వెళ్ళిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు అంత ఇన్ఫర్మేషన్ చూపిస్తారా అంటే చూపించరు. కొంత అవసరమైంది చూపిస్తారు, అవసరం అవ్వంది చూపించరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కొన్ని అప్లికేషన్స్ లో అవసరం ఉంటుంది చూపియాలి అని చెప్పేసి, కొన్నిట్లో అవసరం లేదు, సో చూపియరు. సింపుల్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. నేను ఏం చేస్తాను, స్విగ్గీలో మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను. ఎందుకు అన్నట్లయితే మీ బర్త్డేకి నేను మీకు సమ్ డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా. అలా అని చెప్పేసి నువ్వు లాగిన్ అయిన ప్రతిసారి నేను నీ డేట్ ఆఫ్ బర్త్ చూపిను, లేకపోతే నీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ లో కూడా నేను నీ డేట్ ఆఫ్ బర్త్ చూపించను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీ అనేది లైక్ క్రియేట్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇమాజిన్ మొబైల్ తోనే కాకుండా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కూడా ఇచ్చారు. బట్ పాస్వర్డ్ నేను చూపించను, ఈమెయిల్ ఐడి మైట్ బి చూపించాలి అని అనుకుంటే నేను చూపిస్తాను. సో అలా అనమాట. సేమ్ అలానే ఇక్కడ మనం ఒక యూజర్ కార్డ్ అనేది డిస్ప్లే చేసేటప్పుడు అంత ఇన్ఫర్మేషన్ చూపించాలని రూల్ ఏం లేదు. నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక అంటే లైక్ యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా చూపిద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఇమేజ్ వస్తుంది అండ్ దాని తర్వాత యూజర్ నేమ్ వస్తుంది, యూజర్ నేమ్. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక సెక్షన్ లాగా ఇచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిఫరెంట్ అంటే లైక్ వేరే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అలా అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ అని ఇస్తున్నాను. అంటే ఇది ఐడి కార్డ్ అనుకోండి, యూజర్ నేమ్ ఇచ్చాను, డిపార్ట్మెంట్ ఇచ్చాను, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి ఇస్తున్నాను.
నాకు అంతే. ఇక్కడ నా రిక్వైర్మెంట్‌ని బట్టి నాకు 3 ఇన్ఫర్మేషన్స్ అంటే లైక్ 4 మొత్తం. ఇమేజ్ ఒకటి, యూజర్ నేమ్ ఒకటి, అండ్ డిపార్ట్‌మెంట్ అండ్ ఎంప్లాయీ ఐడీ. అంతకుమించి ఏం అవసరం లేదు. బట్ జస్ట్ ఇమాజిన్ ఇదే ఏదైతే కార్డ్ ఉందో ఈ కార్డ్‌కి మనకి బ్యాక్ సైడ్ నేను కొంచెం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా. లైక్ జనరల్‌గా ఐడీ కార్డ్స్‌కి. సో, బ్యాక్ సైడ్ నేనేం చేస్తున్నాను అన్నట్లయితే ఇక్కడ నా బ్రాండ్ అంటే లైక్ కంపెనీ లోగో ఏదైతే ఉందో ఆ లోగో అనేది నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. ఇదంతా నాకు లోగో అనేది వచ్చేస్తది. అండ్ దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అడ్రెస్ లేదన్నట్లయితే మీ లైక్ బ్లడ్ గ్రూప్ అనమాట. సో, బ్లడ్ గ్రూప్ అనేది నేను ఇక్కడ డిస్‌ప్లే చేశాను. అండ్ దాని తర్వాత అడ్రెస్ ఇచ్చాను. అండ్ దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను. ఇలా. అండ్ ఇప్పుడు ఇక్కడేమో 4 వాల్యూస్ 5, 6, 7, 8, 9 ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్‌లో 3 ఉన్నాయి అనుకుందాము. అండ్ 10. ఇక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్ నుంచి మనము 10 వాల్యూస్ అనేది డిస్‌ప్లే చేసాం. బట్ ఇక్కడ యూజర్‌ని నేను క్రియేట్ చేసేటప్పుడు అంటే యూజర్ నా దాంట్లో లాగిన్ అయ్యేటప్పుడు నేను 10 వాల్యూస్ కాదు 30 వాల్యూస్ నేను అడిగాను యాక్చువల్‌గా. 30 వాల్యూస్ నేను అడిగాను యూజర్‌ని. అంటే యూజర్ నా యొక్క ప్లాట్‌ఫార్మ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ నీడ్ టు ప్రొవైడ్ లైక్ 30 వాల్యూస్. బట్ నేను ఇక్కడ 30 వాల్యూస్ చూపిస్తున్నానా అంటే నో. 10 వాల్యూస్ మాత్రమే చూపిస్తున్నాను. అలా అని చెప్పేసి 30 వాల్యూస్ నా దగ్గర లేవంటే ఉన్నాయి. లైక్ ఎప్పుడైతే యూజర్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో ఈ 30 వాల్యూస్ నేనేం చేస్తున్నా అన్నట్లయితే డీబీలో స్టోర్ చేసుకుంటున్నా. అంటే డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటున్నా. అండ్ ఆ డేటాబేస్ నుంచి నేనేం చేస్తున్నాను ఈ 10 వాల్యూస్ మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నా. ఇలా. ఇక్కడ మొత్తం వాల్యూస్ ఉన్నాయి. బట్ ఇక్కడ నాకు అవసరం లేదు. మరి రిమైనింగ్ 20 వాల్యూస్ మేబీ ఇంకొక సిట్యుయేషన్‌లో ఎక్కడైనా అవసరం అవుతుంది. అలాంటి సిట్యుయేషన్‌లో నేను యూజ్ చేసుకుంటా. అది మన ఇష్టం అండి. మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం తీసుకుంటాం. సింపుల్. సో, సేమ్ అలానే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి నాకు అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ అండి. ఇక్కడ మీరు కన్సోల్.లాగ్ అని చెప్పేసి ఏదైతే మై ఆబ్జెక్ట్ అని చెప్పామో మై ఆబ్జెక్ట్ డాట్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి అన్నప్పుడు యూ కెన్ యూజ్ డాట్. అంటే ఒక ఆబ్జెక్ట్ లోపల నుండి ఒక ఇన్ఫర్మేషన్‌ని మీరు తీసుకోవాలి అన్నట్లయితే మీరు డాట్ నోటేషన్‌తో మీరు యూజ్ చేయాలి. ఐ మీన్ మీరు ప్రీవియస్‌గా అరేస్ గనుక మీరు నేర్చుకుంటే మనం అరేస్‌లో ఏం చేస్తాము? బై యూజింగ్ ఇండెక్స్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నంబర్స్ ఈస్ ఈక్వల్స్ టు ఇవి నంబర్స్ అయితే నాకిప్పుడు 5 అనే నంబర్ నేను యాక్సెస్ చేయాలన్నప్పుడు నేనేం చేస్తాను? కన్సోల్.లాగ్ అని చెప్పేసి నంబర్స్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ అంటే ఇది అరే కాబట్టి ఇండెక్స్ ఉంటుంది. ఐ విల్ ప్రొవైడ్ 1 అండ్ దెన్ ఐ విల్ గెట్ ద వాల్యూ 5. బట్ ఫర్ ఆబ్జెక్ట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇండెక్స్. ఇండెక్స్ అనేది మనకి ఆబ్జెక్ట్‌కి ఉండదు. సో, హౌ యూ కెన్ యాక్సెస్ ద డేటా? బై యూజింగ్ కీ. ఇక్కడ ఏదైతే కీ ఉందో ఈ కీతో యాక్సెస్ చేసుకుంటాం ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కలర్, బ్రౌన్, టైప్, కర్లీ ఇది హెయిర్ కింద వచ్చేస్తది. అంటే హెయిర్ అనే ఈ యొక్క వేరియబుల్ లేకపోతే ఈ యొక్క ఐడెంటిఫైయర్‌కి ఈ ఆబ్జెక్ట్ అంతా అసైన్ చేశారు. అండ్ సేమ్ అలానే మనం ఒక అరే తీసుకోవచ్చు. మళ్ళీ అరే లోపల ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. సో, రిక్వైర్మెంట్‌ని బట్టి ఎలా అయినా మనం వెళ్ళొచ్చు అన్నట్టు. బట్ ఇక్కడ మనకేం గుర్తుండాలి అన్నట్లయితే రిమెంబర్ వన్ థింగ్ వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ ద డేటా ఫ్రమ్ అరే. అరే నుంచి మనం డేటా యాక్సెస్ చేయాలి అన్నప్పుడు యూజ్ ఇండెక్స్. ఇండెక్స్ వాల్యూస్ ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆబ్జెక్ట్‌లో మనకి ఇండెక్స్ ఉండదు కాబట్టి ఓన్లీ కీస్ ఉంటుంది కాబట్టి ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇండెక్స్ యూ కెన్ యూజ్ కీ. కీ అంటే ఏంటి? ఏజ్, జెండర్, ఈమెయిల్, ఫోన్, యూజర్ నేమ్, పాస్వర్డ్, బర్త్ డేట్, ఇమేజ్, బ్లడ్ గ్రూప్, హైట్, వెయిట్, ఐ కలర్, ఐపీ, హెయిర్. సో, ఇవంతా ఏదైతే ఉందో ఇవి కీస్ అన్నమాట. బై యూజింగ్ ద కీస్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద వాల్యూ. నౌ లెట్స్ ట్రై. So, I'm going to access the key company. So now when I call this particular statement, I'll get this complete object. What I can have inside the company, department engineering, name, ఇక్కడ ఏదైతుంది అది అండ్ టైటిల్ అండ్ లోపల మళ్ళీ అడ్రస్. ఇక్కడ అడ్రస్ మొత్తం మీకు వచ్చేస్తుంది. మళ్ళీ దాని లోపల చూడండి కంపెనీయే అంటే ఓవరాల్ గా మై ఆబ్జెక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అంటే ఈ ఐడెంటిఫైర్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే దాని లోపల కంపెనీ అనేది ఇంకొక ఆబ్జెక్ట్. మళ్ళీ దాని లోపల అడ్రస్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్.
దాని లోపల కోఆర్డినేట్స్ అంటే లైక్ లాటిట్యూడ్ కానీ లాంగిట్యూడ్ కానీ ఇవి ఇంకొక ఆబ్జెక్ట్ లోపల ఉంది. సో నా ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ యూ విల్ గెట్ ద కంప్లీట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది కంపెనీ. సి వాట్ యు గాట్, ఫైనల్ గా ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ లోపల ఏముంది, అడ్రస్ ఉంది. అడ్రస్ లోపల మళ్ళీ అడ్రస్ అనే కీతో ఇంకొక లైక్ వాల్యూ ఇచ్చారు అండ్ సిటీ అని చెప్పేసి, అండ్ మళ్ళీ కోఆర్డినేట్స్ లోపల మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ ఉంది, రైట్? అండ్ కంట్రీ, స్టేట్, పోస్టల్ కోడ్, స్టేట్ కోడ్, డిపార్ట్మెంట్, ఇదంతా ఉంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ ఆల్ కంపెనీ రిలేటెడ్ డేటా, జస్ట్ ఐ వాంట్ ద అడ్రస్. నాకు ఓన్లీ కంపెనీ అడ్రస్ మాత్రమే కావాలన్నప్పుడు వాట్ యూ కెన్ డూ, యూ కెన్ సింపుల్లీ కాల్ కంపెనీ అడ్రస్. హౌ ఐ కెన్ కాల్ ద కంపెనీ అడ్రస్? సేమ్, కంపెనీ అనేది అరేనా ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏం చేయాలి, మళ్ళీ డాట్ ఇవ్వు. మళ్ళీ డాట్ ఇవ్వగానే కంపెనీ లోపల ఏమైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ అన్ని నువ్వు యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్రస్ తీసుకుంటున్నాను. సో గివ్ అడ్రస్. నౌ జస్ట్ రన్. See what you will get, only the address related information. And even I don't want complete address, just I want coordinates. So just I can take this key, and parallelly I want, for example, city as well, so that I'll take city also by separating with comma. I can take city, but don't call city directly because you don't have any identifier with name city. So if you call or if you run program like this, you can see, is there any city here? No, it is getting reference error. So the city is not found. City అనేది అక్కడ లేదు, అందుకే ఎర్రర్ వస్తుంది అనమాట. అదే నువ్వు సిటీ అనేది అట్లీస్ట్ డిక్లేర్ చేసి వాల్యూ ఏమి ఇవ్వకపోతే మీకు అన్డిఫైన్ ఇస్తుంది, బట్ ఇక్కడ సిటీ లేదు. మరి ఏం చేయాలి, మై ఆబ్జెక్ట్ డాట్ కంపెనీ డాట్ కంపెనీ డాట్, అంతేనా, సిటీ. ఒకసారి ఇక్కడ చూడండి, మై ఆబ్జెక్ట్ డాట్ డాట్ కంపెనీ డాట్ సిటీ, బట్ ఇక్కడ ఎక్కడ సిటీ లేదు కదా. మరి సిటీ ఎక్కడ ఉంది, అడ్రస్ లోపల ఉంది. మరి ఇప్పుడు సిటీ అంటే లైక్ ఇప్పుడు వస్తుందా వాల్యూ, ఇప్పుడు మరి ఇలా వచ్చినప్పుడు వస్తుందా అంటే రాదు, లైక్ యుల్ గెట్ అన్డిఫైన్డ్. ఎందుకు, ఈవెన్ ఇది కూడా లేదా, కంపెనీ లోపల కోఆర్డినేట్స్ లేదా, లేదు. ఎక్కడుంది మరి, అడ్రస్ లోపల ఉంది. మరి ఏం చేయాలి అప్పుడు, అడ్రస్ డాట్ అని ఇవ్వాలి. నౌ యూ కెన్ సీ యూ విల్ గెట్ దిస్ యాజ్ అ వాల్యూ, బట్ ఇట్ ఈస్ సేమ్ అన్డిఫైన్డ్. ఇక్కడ చూడండి అన్డిఫైన్ వచ్చింది మనకి. ఎందుకు, ఆ వాల్యూ ఐ మీన్ ఆ కీ అనేది లేదు కాబట్టి. మరి ఇప్పుడు ఎందుకు రిఫరెన్స్ ఎర్రర్ రాలేదు అన్నట్లయితే మై ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, కంపెనీ కూడా ఉంది, మైట్ బి దాంట్లో వాల్యూ లేదు అంతే, అందుకని మీకు అన్డిఫైన్ వచ్చింది. సో దట్ సేమ్ యూ కెన్ ప్రొవైడ్ ద అడ్రస్. Check. This is the way you can access the data. ఇది మీరు ఆబ్జెక్ట్ నుంచి డేటాను యాక్సెస్ చేసుకునే విధానం. Now what if we have array? ఇక్కడ మనకి అరే ఉంటే పరిస్థితి ఏంటి? So just take one array. For example, I'll take the key, for example, noun, languages. సో ఇక్కడ లాంగ్వేజెస్ ఎన్ని తెలుసు అంటే ఒక పర్సన్ కి ఒకటే తెలియాలి అని రూల్ అయితే లేదు. సో మోర్ దెన్ వన్ వాల్యూ ఉంటుంది. దెన్ ఐ విల్ గో విత్ ద అరే. ఎందుకంటే నాకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ కి 2 లాంగ్వేజెస్ తెలుసు, రైట్? సో నా parallelly I can access known languages, but with the help of my object only you can access known languages. Okay, so now you can see you'll get here array as a third value. See, this is the way you can access the array. And if you want to access a particular value, yes you can, using the index. For example 0. Now I'll get Telugu as a value. So this is the way you can access the data. Now just imagine, what if I mean like we have data array of objects. Array of objects unte paristhiti enti? Okay, for example array of objects manamu ela cheppochu. For example experience.
ఓకే, ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది మనకి 1 year ఉండాలని లేకపోతే ఒక కంపెనీలోనే ఉండాలని రూల్ అయితే లేదు కదా. సో ఇట్ కెన్ బి 1 or more than that. సో దెన్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఒక కంపెనీలో ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు స్టోర్ ద కంపెనీ నేమ్ అండ్ ద డెసిగ్నేషన్ and the address of the company and the department which actually work and the salary if we want to store, right? So here I'm going to take object. So inside this object I'll take, for example, id first. id అనేది మనం కామన్ గా తీసుకుంటాము. So I'll take 1 or you can take okay, 1 is fine. And next, for example, company name. You can take actually, I mean, like identify like key with, I mean, like without inverted quotation only. There is no problem. But here, as I told you previously, it's a JSON data. So you'll get JSON data in string format only. So that's why you're getting like this. But okay, that's fine. No problem. Even if you want to keep it same, that's fine. Okay, so company name. For example, here I'll take company as a string. So that I'll take company 1. And here, for example, I want to store, or for example, date of join, and here I can take the date, for example 20th, for example September, for example 2001. Okay, or you can take 2010. And last working date, here you can store, for example 10th Jan 2020. And I want to store total years of experience will be, for example, it can be a number, or if you want to store with months and days also, you can take string. For example, I'll take 9 years, for example 9 months, and for example 9 days. Okay, total years of experience. And the designation, రియల్ టైంలో ఇలానే ఉంటాయి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్, ఇంకా చాలా అంటే చాలా చిన్నవి. మళ్ళీ చెప్తున్నా, డెసిగ్నేషన్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ నెక్స్ట్, అండ్ ఇంకేమైనా ఇద్దామా, ఏమన్నా అవసరమా, డెసిగ్నేషన్ ఓకే. అండ్ డిపార్ట్మెంట్ ఒకటి ఇద్దాము, డిపార్ట్మెంట్. And for example, department dollar. So you can store like this. And ilane undaలని rule em ledu, you can add more than these keys. So now you can store another object, company name 2, and for example date of joining, for example 20th Jan, or you can take Feb and 2020, because here 10th Jan is the last working day, 20th Jan with the 10 days gap. And here, for example, same, I'll take 20th Jan 2026, for example. Okay, so here I'll take total 6 years, right? 5 years, 11 months, for example, 1 day. Okay, for example, here I'm going to add senior software developer. Okay, and development department. Okay. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఓన్లీ నాకు ఒక సిచ్యువేషన్ లో యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. ఇన్ దట్ కేస్ సింపుల్లీ ఐ కెన్ గెట్ ద కంప్లీట్ ఎక్స్పీరియన్స్.
So now I can get only the experience information. Here you can see I got array of objects. ఇప్పుడు ఈ యొక్క ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని మనము లూప్ చేయొచ్చు. లూప్ చేసి ఒక్కొక్క కార్డ్ అంటే ఒక్కొక్క లూప్ కి ఒక్కొక్క కార్డ్ ని మనము రెండర్ చేయొచ్చు. ఐ మీన్ డిస్ప్లే చేయొచ్చు. అది మనం తర్వాత మాట్లాడదాం. సో దిస్ ఈస్ ద వే యాక్చువల్లీ యూ కెన్ వర్క్ విత్ ద ఆబ్జెక్ట్స్. సో ఇలా ఉంటదన్నమాట మనకి ఆబ్జెక్ట్స్ తో వర్క్ అనేది. సో ఒకసారి మీరు మళ్ళీ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆబ్జెక్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే by I mean like to store multiple values and at the same time pair of values like key and value I mean ఏదైతే ఉందో అలా మనం స్టోర్ చేసుకోవాలి అన్నట్లయితే మనం ఆబ్జెక్ట్స్ అనేది ప్రిఫర్ చేస్తాము. అండ్ ఈ యొక్క ఆబ్జెక్ట్ లోపల మీరు లైక్ ఇవే వాల్యూ స్టోర్ చేయాలి అనే రూల్ అయితే మనకి ఎక్కడా లేదు. యూ కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. దెర్ ఇస్ నో ఐ మీన్ లైక్ పర్టికులర్ రిస్ట్రిక్షన్ ఆర్ లిమిట్. అండ్ ఇక్కడ మనం ఒకవేళ మళ్ళీ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. సో యూ కెన్ స్టోర్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. And I already told you how we can access the object inside the object and also array inside the object or even object inside the array, right? So this is what actually the way you can create the object. And now we can discuss I mean like a few examples, then you can easily understand like how the objects will actually help us. Okay, అంటే లైక్ ఒక ఫంక్షన్ అనేది మనం తీసుకుందాము. ఒక ఫంక్షన్ బిల్డ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో నా జస్ట్ ఇమాజిన్ ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఓకే, బట్ జస్ట్ ఇమాజిన్ ఇలాంటి ఆబ్జెక్ట్స్ మనకి మల్టిపుల్ ఉండొచ్చు. అప్పుడు నువ్వు అరేలో స్టోర్ చేయాలి వాటన్నిటిని. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ అరే. ఆల్రెడీ మనకి అరే తెలుసు. లెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ హియర్ స్టూడెంట్స్ అనే ఒక అరే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను స్టోర్ చేసుకుంటాను. లైక్ for example id, here I'll go with the 1 and next name, for example Ram Kumar, and for example marks, like overall marks is like 45, and for example section, I mean you can take whatever the value you want. Okay, for example I'll take A, and for example attendance. For attendance I'll take for example percentage like 70, and you can take class, and don't take class is a keyword. So section already తీసుకున్నాం కదా. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. అండ్ ఇంకేమైనా తీసుకుందామా? సరే ఇక్కడ దాకా చాలండి, మీకు ఆల్రెడీ ఆబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఇంకా ఇష్యూ ఏం లేదు. సో యూ కెన్ టేక్ నెంబర్ ఆఫ్ కీస్ హియర్ అండ్ ఐ విల్ టేక్ సేమ్ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ దివ్య, మార్క్స్ 70, సెక్షన్ B, అండ్ అటెండెన్స్ 90. And same ID3. And remember, don't repeat ID. ID అనేది మనకు ఖచ్చితంగా యూనిక్ ఉండాలి. అంటే మీరు ఇక్కడ డూప్లికేట్ ఇచ్చిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ డోంట్ డూ దట్. ఇవ్వద్దు అంటే మళ్ళీ ఇప్పుడు మీకు అలవాటు అయిందంటే తర్వాత కూడా ఇస్తారు. తర్వాత కూడా మీకు వార్నింగ్ అనేది ఇస్తుంది. అంటే ఎప్పుడైనా మీరు అరేని లూప్ చేసేటప్పుడు వార్నింగ్ ఇస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ okay fine. So this is what actually array I have created. So now just here we are going to build a function. We are going to build a function and we need to I mean like display that based on the marks and the attendance is that student for example passed or failed. Okay, ఇలా మనము డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో లేదు అన్నట్లయితే జస్ట్ ఐ వాంట్ టు గెట్ లిస్ట్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్
their marks. నాకు ఏం కావాలి అన్నట్లయితే నేను ఇక్కడ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జస్ట్ ఇమాజిన్ నేను స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లో జస్ట్ ఇమాజిన్ వి హ్యావ్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, బట్ నాకు ఈ సిచ్యువేషన్ లో నాకు అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. జస్ట్ వాట్ ఐ వాంట్ స్టూడెంట్ నేమ్, లేదంటే నాకు ఒక సెక్షన్ కావాలి అండ్ ఆయనకి ఎంత మార్క్స్ వచ్చినాయి, ఓవరాల్ గా పాస్ ఆర్ ఫెయిల్డ్, ఇది మాత్రమే కావాలి. సో దానికోసం నువ్వేం చేయాలి, ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకో. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ ఫంక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫంక్షన్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ రిజల్ట్స్ అని చెప్పేసి తీసుకుంటున్నా. And here, if you wanna process the results of the students, make sure you have to pass students like information or student marks you have to pass. So that I'm going to provide here, for example, student list I can take. Okay, and here I'll get inside the students list array, means array of objects I can have inside the students list. Now I want to check each and every student marks and I need to confirm either is that student passed or failed. And then if that student passed, I need to show the student information with section name and marks. Even those students are failed, same, I need to show the section name and the result, I mean the marks. So now here I'm going to take loop. So already we know that. So the thing it is what you need to understand. How you need to understand the loop. అసలు loop అనేది మనకి ఎందుకు, looping అనేది ఈ స్టేట్మెంట్ ఎందుకు? As I told you already, if you want to repeat a particular task again and again and again, you can go with the looping. ఒక పర్టికులర్ పని మీరు మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే మీరు మళ్ళీ మళ్ళీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రాస్తే ఈ లూప్ లో ఇచ్చినప్పుడు అదే రిపీట్ చేస్తుంది. ఎన్నిసార్లు రిపీట్ చేస్తుంది, లైక్ బేస్డ్ ఆన్ ద కండిషన్. మీరు అక్కడ కండిషన్ ఇస్తే కండిషన్ ని బట్టి, లేదు అన్నట్లయితే అక్కడ ఉన్న వాల్యూస్ ని బట్టి అదే రిపీట్ చేస్తుంది, రైట్? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ద లాజిక్ ఇన్సైడ్ ద ఫంక్షన్ యూజింగ్ ఫర్ లూప్. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫర్ ఆఫ్. as I told you, modern JavaScript looping for off. So here I'm going to take for off. Here I'm going to take let student. From the students list, I'm going to take individual student. So try to understand student, which is nothing but a single object. Student, which is nothing but this object. ఈ ఆబ్జెక్ట్ ఏదైతే కనిపిస్తుందో అది మీకు ఇక్కడ స్టూడెంట్ అన్నమాట. So now you can access here inside this block this object. ఈ ఆబ్జెక్ట్ ని మీరు యాక్సెస్ చేయొచ్చు. బట్ ఒకేసారి మనకి ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, రెండోసారి ఈ ఆబ్జెక్ట్ వస్తుంది, మూడోసారి ఈ ఆబ్జెక్ట్, నాలుగోసారి ఈ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఎన్నిసార్లు లూప్ అవుతుంది? 4 times. అంటే ఈ బ్లాక్ లోపల రాసే కోడ్ మనకి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 4 times. అంటే 4 times మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వచ్చిన స్టూడెంట్ ని చూపించాలా అంటే నో. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన మార్క్స్ ని బట్టి, లేకపోతే మార్క్స్ అండ్ అటెండెన్స్ బేస్ చేసుకొని మీరు ఏం చేయాలి? ఫస్ట్ యూ నీడ్ టు కన్ఫర్మ్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్. ఆ స్టూడెంట్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది నువ్వు ఇక్కడ చూపించాలి. సో దట్ టేక్ కండిషనల్ స్టేట్మెంట్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లేటెస్ట్ కాన్సెప్ట్ ఫంక్షన్స్, అండ్ దానికన్నా ముందు లూపింగ్, అండ్ దానికన్నా ముందు కండిషన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు యూస్ కండిషన్. ఇఫ్ now as I told you, inside the student what you got? This object. So this object which is nothing but this information, and if you want to access the marks, you can access using the student dot మార్క్స్. అదే కదా మనం ఇందాక ఆబ్జెక్ట్ లో మాట్లాడుకున్నాము. ఒక ఆబ్జెక్ట్ లోపల ఉన్న వాల్యూని, అంటే ఇక్కడ 95 కానీ, ఏ కానీ, 90 కానీ, వైష్ణవి కానీ, 4 కానీ, ఇవంతా ఏంటంటే వాల్యూస్. బట్ ఎక్కడ స్టోర్ అయింది? కీ. అంటే ఒక కీని బేస్ చేసుకుని వాల్యూ తెచ్చుకోవచ్చు. నేమ్, మార్క్స్, సెక్షన్, అటెండెన్స్, దీస్ ఆర్ ద కీస్. బై యూజింగ్ దీస్ కీస్ యూ కెన్ గెట్ ద రెస్పెక్టివ్ వాల్యూ. నౌ స్టూడెంట్ డాట్ మార్క్స్. నౌ ఐల్ గెట్ this value 90, 35 and 70, right, and 45. These are the values. Now you can confirm here. How you want to confirm either is that student passed or failed. స్టూడెంట్ మార్క్స్ అనేవి నాకు 35 కన్నా ఎక్కువ ఉంటే నేను స్టూడెంట్ ని పాస్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, జస్ట్ దెర్ ఈస్ నో అదర్ ర్యాంకింగ్స్, ర్యాంక్స్ ఏమి ఇవ్వట్లేదు నేను.
just I want to confirm is that student passed or failed. Okay, and according to that, like I need to provide such, I mean, like some information. What is the student, I mean, like a marks, and also the student belongs to a respective section simply. Okay, so that if student marks is greater than or equals to greater than or equals to 35, greater than or equals to 35, simply I can tell that console.log అని చెప్పేసి పాస్డ్ అని చెప్పేసి చెప్పేది. Passed. Now just I'm going to clear it and I'm going to run this program. Just you can see what you will get. I think you won't get anything because as already we know that function which is nothing but a block of code. As you can see, we have 1, 2, 3, 4, 5 lines of block here, and it will perform a particular task. And what it will perform only processing the result. నువ్వు ఒక లిస్ట్ అనేది ఇచ్చావు అంటే స్టూడెంట్స్ లిస్ట్, దాంట్లో ఉన్న మార్క్స్ ని బేస్ చేసుకొని ఇది ఏం చేస్తుంది, పాస్డ్ ఆర్ ఫెయిల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫెయిల్డ్ అనేది కూడా ఇక్కడ ఇస్తాను. ఎల్స్ console.log I'm going to provide failed. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇంక ఈ ఫంక్షన్ ఈ పని తప్ప వేరే ఏ పని చేయదు. మీరు ఎలా అయితే నిన్న మీరు మెథడ్స్ నేర్చుకున్నారో, పుష్, పాప్, షిఫ్ట్, అన్షిఫ్ట్, స్లైస్ అండ్ ఆల్సో స్ప్లైస్. సో వీ హ్యావ్ సో మెనీ మెథడ్స్, రైట్? అండ్ ఈచ్ మెథడ్ విల్ పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. షిఫ్ట్ అనేది ఒక పని చేస్తే పాప్ అనేది ఇంకొక పని చేస్తుంది. పుష్ అనేది ఒక పని చేస్తే అన్షిఫ్ట్ ఇంకొక పని చేస్తుంది. స్లైస్ ఒక పని చేస్తే స్ప్లైస్ ఇంకొక పని చేస్తుంది. స్లైస్ చేసినట్టు స్ప్లైస్ చేయదు, స్ప్లైస్ చేసినట్టు స్లైస్ చేయదు, రైట్? సేమ్ అలానే ప్రాసెస్ రిజల్ట్స్ అనేది ఒక ఫంక్షన్ విచ్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. పుష్, పాప్, దీస్ ఆర్ ఆల్ predefined function. Here as a user I can build my own function with my own logic. Whatever the logic I want I can write here. Okay, so now student marks, based on the student marks I am going to confirm either passed or failed. So now you can check what you will get. బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు 4 ఐ మీన్ లైక్ అవుట్పుట్ అయితే రావాలి. బట్ ఎప్పుడు రావాలి, యూ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్. యాజ్ వి నో ద function is a block of code. As you can see, we have block of code and it will perform a particular task. As I told you, it will perform only processing the result and it will execute when user call. అంటే యూజర్ కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్రాసెస్ రిజల్ట్ అని చెప్పేసి స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాను. సార్ ఇక్కడ అంటే ఓకే బాగుంటుంది, మరి మనం అసలు రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాము? జస్ట్ ఇమాజిన్ గైస్, మన దగ్గర ఒక ఐ మీన్ లైక్ లిస్ట్ ఆఫ్ ఆర్ అరే అనేది మన దగ్గర ఉంది. మనం దానిలోకి ఇచ్చేసి బటన్ ఒకటి క్లిక్ చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ రిజల్ట్ అని లేకపోతే చెక్ రిజల్ట్ అని చెప్పేసి ఇచ్చాము. లేదా అన్నట్లయితే ఒక స్టూడెంట్ పర్టికులర్ నేమ్ అండ్ మార్క్స్ ఇచ్చాము, నేమ్ అండ్ మార్క్స్ ని బట్టి ఇది చెప్పేస్తుంది పాస్ ఆర్ ఫెయిల్డ్ అని. లేదంటే ఒక పర్టికులర్ స్టూడెంట్ నేమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సర్చ్ బార్ లో, ఆ సర్చ్ బార్ లో నేను ఒక స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేశాను, లేకపోతే స్టూడెంట్ ఐడి ఎంటర్ చేశాను. ఆ ఐడి ఎంటర్ చేసినప్పుడు మళ్ళీ ఐడిని బేస్ చేసుకుని నేను ఇక్కడ కండిషన్ రాసుకుంటాను. ఇక్కడ నేను ఐడిని బేస్ చేసుకుని కండిషన్ రాయలేదు, ఐడిని బేస్ చేసుకొని కండిషన్ రాసుకుంటాను. ఆ ఐడిలో ఉన్న యూజర్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఆ మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ 35 కాదా, ఒకవేళ గ్రేటర్ దెన్ 35 అయితే పాస్డ్ ఆర్ ఫెయిల్డ్ అని చెప్పేసి. నౌ జస్ట్ యూ కెన్ చెక్. ఖచ్చితంగా మీకు 4 వాల్యూస్ అయితే రావాలి, ఐ మీన్ 4 అవుట్పుట్ అయితే ఖచ్చితంగా రావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అందరు పాస్డ్ అంట. ఎందుకు, అందరికి 35 ఆర్ గ్రేటర్ వచ్చింది కాబట్టి మనకి అన్ని పాస్ అని వచ్చింది. జస్ట్ ఇమాజిన్ వీ హ్యావ్ వాల్యూ 30. నౌ యూ కెన్ చెక్, వీ నీడ్ టు గెట్ 1 ఫెయిల్డ్. ఎస్, బట్ ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు అనేది అర్థం అవుతుందా, అర్థం అవ్వట్లేదు. సో దట్ యూ కెన్ కాల్ ఐ మీన్ లైక్ ప్యారలల్లీ, ఫర్ ఎగ్జాంపుల్ console.log అని చెప్పేసి ఇక్కడ నేను ఏదో మీరు ఒకే దాంట్లో రాసుకోవచ్చు, లేదా ఇంకా నాకు కొంచెం క్లియర్ గా కనపడాలి అంటే యూ క్యాన్ గో విత్ ద ఐ మీన్ లైక్ సపరేట్ కన్సోల్స్. ఓకే, నేను ఇక్కడ సపరేట్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాను, రిజల్ట్ అని చెప్పేసి. ఓకే, రిజల్ట్ పాస్డ్, లేకపోతే డైరెక్ట్ గా ఇచ్చేసి ఏముంది అంతా సేమ్ స్ట్రింగే కదా,
సో ఇక్కడ నీకు రిజల్ట్ పాస్డ్ అని వస్తుంది ఇక్కడ. కాబట్టి మనకి ఇలా ఇన్వర్టెడ్ కొటేషన్స్ వస్తున్నాయి, బట్ మనకి బ్రౌజర్లో అయితే అలా ఏం రావు. ఓకే, అండ్ రిజల్ట్ వచ్చేసి పాస్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇస్తున్నాను. సో నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉంది కదా. సో స్టూడెంట్ అనే ఒక ఆబ్జెక్ట్, స్టూడెంట్ ఆబ్జెక్ట్ లోపల నుంచి నువ్వు యాక్సెస్ చేయొచ్చు. ఏమేమి ఉన్నాయి మనకి స్టూడెంట్ లోపల, ఒకసారి వెళ్ళి ఇక్కడ చూడు, నేమ్ ఉంది. సో యూ కెన్ కాల్ నేమ్. ఓకే, అండ్ స్టూడెంట్ నేమ్ ఓకే, అండ్ మార్క్స్ ఏమైనా కావాలా నీకు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మార్క్స్ అని చెప్పేసి తీసుకున్నాను. సో స్టూడెంట్ డాట్ మార్క్స్ అని చెప్పి కాల్ చేయండి. అండ్ దాని తర్వాత సెక్షన్ ఏమైనా కావాలా? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ అని చెప్పేసి స్టూడెంట్ సెక్షన్ అని క్లిక్. ఓకే, అండ్ సేమ్ అలానే ఇక్కడ నేను ఫెయిల్డ్ అనే దీనికి కూడా తీసుకుంటున్నాను. బట్ ఇక్కడ ద డిఫరెన్స్ ఫెయిల్డ్. ఒకవేళ మీరు ర్యాంకింగ్ అలా ఇవ్వాలి అన్నట్లయితే మల్టిపుల్ కండిషనల్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి. అంటే లైక్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, మళ్ళీ ఎల్స్ ఇఫ్, అంటే ర్యాంకింగ్ వైజ్ అన్నట్టు. 35 కన్నా ఎక్కువ, 45 కన్నా తక్కువ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ పాస్ అయినట్టు. లేదు 45 కన్నా ఎక్కువ, లైక్ 75 కి మధ్యలో ఉంది అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ అని చెప్పేసి ఇవ్వాలి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ దానికన్నా 75 కన్నా ఎక్కువ ఉంది అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సలెంట్ అని ఇద్దాం అనుకుంటున్నాం. సో అది ఇంకొక స్టేట్మెంట్. అలా మనం మల్టిపుల్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఇక్కడ రాసుకోవాలి. అది మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ బట్టి ఎలా అయినా రాసుకోవచ్చు. సో రిజల్ట్ ఇక్కడేమో ఫెయిల్డ్ అని వస్తుంది, ఇక్కడేమో పాస్ అని వస్తుంది. అండ్ ఇక్కడ నేమ్, టోటల్ మార్క్స్, సెక్షన్, దీస్ ఆర్ ఆల్ కామన్. సో నౌ యూ కెన్ సీ ఫస్ట్ రిజల్ట్స్ పాస్డ్ అంట. లేదు ఫస్ట్ నువ్వు నేమ్ కావాలంటే నేమ్ ఇచ్చుకో. సో నేమ్ రామ్ కుమార్, పాస్ అయిపోయాడు, మార్క్స్ ఎంత 45, సెక్షన్ ఏంటి? ఏ సెక్షన్. సో ఇలా అన్నమాట. అండ్ కొంచెం మీకు ఏమన్నా స్పేస్ కావాలి అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి /n అని ఉంటుంది, లైక్ న్యూ లైన్ అన్నమాట. ఓకే, /n. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి కొంచెం స్పేస్తో రావడం జరుగుతుంది అవుట్పుట్ అనేది. అంటే 3 లైన్స్ అనేది నాకు ఇక్కడ బ్రేక్ కావాలనేసి మీనింగ్ అన్నమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా ఇన్వర్టెడ్ కొటేషన్స్ వస్తున్నాయి. ఓకే, మనకి బ్రౌజర్లో అయితే, మన ఓన్ బ్రౌజర్లో అయితే రావండి ఇక్కడ, కాబట్టి ఇది అలా తీసుకుంటుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా అన్నమాట. అండ్ లేదు ఇప్పుడు ఇన్ని రాయడం ఎందుకు సార్, ఓన్లీ console.log అనేది ఒక పాస్డ్ ఆర్ ఫెయిల్డే కదా డిఫరెన్స్, దాన్ని బట్టి మనం రాసుకోవచ్చా అంటే అలా కూడా మనం రాసుకోవచ్చు. బట్ అంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను కొంచెం క్లియర్గా రాశాను. ఎప్పుడైతే ఎక్కువ లైన్స్ క్లియర్గా రాసుకుంటారో అంత ఈజీగా అర్థమవుతుంది. బట్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరే రాసుకోవచ్చు. బట్ ఓకే ఫైన్. సో ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ప్రతి కాన్సెప్ట్ ఉంది దీంట్లో. లైక్ ఆబ్జెక్ట్ ఉంది, అరే ఉంది, వేరియబుల్ ఉంది, కీవర్డ్స్ ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి, లూపింగ్, అండ్ దాని తర్వాత కండిషనల్ స్టేట్మెంట్, ఆపరేటర్స్, ఇంకేముంది ఆపరేటర్స్, అంతే. అంటే ఇన్ని కాన్సెప్ట్స్ కవర్ అయినట్టే కదా. ఈ ఒక్క క్లాస్లోనే మనం ఆపరేటర్స్ మాట్లాడుకున్నాము, అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మాట్లాడుకున్నాము, అదంతా రెండోది. అండ్ కండిషనల్ స్టేట్మెంట్ మూడోది, లూపింగ్ స్టేట్మెంట్ నాలుగోది, ఫంక్షన్స్ 5, కీవర్డ్స్ 6, వేరియబుల్స్ 7, అరేస్ 8, ఆబ్జెక్ట్స్ 9. చూడండి, అండ్ ఇప్పుడు కాబట్టి 9 కాన్సెప్ట్స్ మనం కవర్ చేసుకున్నాం. అది ఇంకో 2 కాన్సెప్ట్స్ ముందుకెళ్ళాం అనుకో, టోటల్ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. సో ఇదన్నమాట ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇలా అంటే లైక్ ఈ స్టూడెంట్ అనేది లేకపోతే ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ ఏం కాదు. లైక్ మీరు జనరల్ గా చూసేది ఏదన్నా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో యూ కెన్ ట్రై విత్ సమ్ ఎగ్జాంపుల్. లైక్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ బై like ఆబ్జెక్ట్స్ here, and also I hope you understand how we can write the logic by using functions. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫంక్షన్స్ లోపల మనం లూపింగ్ లోపల మళ్ళీ కండిషనల్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేసాం అనేది అర్థమైంది అనుకుంటున్నాం. సేమ్ అలానే మీరు ఒక కండిషన్ రాసుకోండి ఫస్ట్. యూ డోంట్ నీడ్ టు రైట్ కోడ్ రాయొద్దు మీరు ఫస్ట్. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ లాజిక్ రాసుకోండి. అంటే లాజిక్ అంటే ఏంటి, జస్ట్ నేను ఇలా రాద్దాం అనుకుంటున్నాను అనేది టెక్స్ట్ త్రూ. ఓకే, నాకు ఇలా అవుట్పుట్ కావాలని చెప్పేసి జస్ట్ రాసుకోండి. దాని తర్వాత కోడ్ లెవెల్కి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది అయిపోయిన తర్వాత ఇలా రావాలి, అలా రావాలి అని చెప్పేసి. సో అదంతా మీరు యూజ్ కేసెస్ రాసుకునే దాన్ని బట్టి మీకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఆబ్జెక్ట్. అండ్
small examples like using objects, array, and also by combining all like conditional, looping, and functions. And now we can end for this today, and we are going to discuss many more examples like this using array, objects, condition, looping, and functions. ఓన్లీ ఇప్పుడు దాకా ఏదైతే మాట్లాడుకున్నామో అప్పుడు ఫంక్షన్స్ దాకా, అంటే అరే ఆబ్జెక్ట్ ఇంక్లూడ్ చేసుకొని కండిషన్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని ఫంక్షన్స్. సో ఇవే బేస్ చేసుకొని మనము రేపు కంప్లీట్ గా ఒక వీడియో చేసుకుందాము, అండ్ దాంట్లో ఓన్లీ మనము ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్సే మాట్లాడుకుందాము. అండ్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ హౌ యూ నీడ్ టు థింక్ ఆర్ హౌ యూ కెన్ బిల్డ్ ద లాజిక్. ఓకే, అండ్ ఇలాంటివి మనకి యాక్చువల్గా రియల్ టైంలో కూడా ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటారు. ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్ కూడా నేను రేపు చెప్పడానికి ట్రై చేస్తాను. ఫైన్. So guys, I hope you understand this video. In case if not, try to watch this video again. Definitely you'll understand. Okay.